వెల్కమ్ టు లంచ్ అవుట్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. ఎస్ఎల్బీసీలో టఫ్ టాస్క్ కొనసాగుతోంది. గల్లంతై 6 రోజులైనా ఇంకా 8 మంది ఆచూకీ దొరకలేదు. అసలు ఎస్ఎల్బీసీలో ప్రమాదానికి కారణం ఏంటి? ఎస్ఎల్బీసీపై నేతల ఆరోపణలో ఎవరి వాదన కరెక్టు? భవిష్యత్తులో టన్నెల్ నిర్మాణం ముందుకు సాగేనా? సవాలును అధిగమించే యంత్రాంగం ఉందా? ఈ పాపం ఎవరిది? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవుట్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్, అలాగే నీటిపారుదల రంగ నిపుణులు గోవర్ధన్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. గోవర్ధన్ గారితో మాట్లాడే ముందు ఎస్ఎల్బీసీకి సంబంధించి గతంలో కేసీఆర్ ఏమన్నారో ఒకసారి విందాం. అది శ్రీశైలంలో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోడు, మొత్తం మునిగిపోడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. అధ్యక్ష, దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీళ్ళు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష, ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ? ఎన్నేందా కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోద్ది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దాం, కొత్త పద్ధతి పెడదాం, లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళీ డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. రైట్. గోవర్ధన్ గారు, గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూశారు, ప్రస్తుతం బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చిట్చాట్లో భాగంగా గత 10 ఏళ్లలో పట్టించుకోలేదు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అని రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఇప్పుడు జరిగిన వివాదానికి ఆరోపణలకి సంబంధం ఉందా? అసలు ఎవరో ఆరోపణలు కరెక్టు? ఎస్ఎల్బీసీ ముందుకు సాగేనా? దీనిపై ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒకటి, నేను నీటిపారుదల ఇంజనీర్ని కాదు, నేను ఏ ప్రభుత్వ రంగంలో పనిచేయలేదు ఇంజనీర్గా. రెండవది, నీటిపారుదల ప్రాజెక్టులలో జరుగుతున్న 1000 కోట్ల దోపిడీ, దానివల్ల ప్రజల ఖజానా, మొత్తం ప్రజల భవిష్యత్తును ఎలా సర్వనాశనం చేస్తున్నారు. దీంట్లో అన్సస్టైనబుల్ కాళేశ్వరం లాంటి ఒక భయంకరమైనటువంటి ఎత్తిపోతలతో తెలంగాణ సమాజాన్ని, ఇలా అన్సస్టైనబుల్ స్కీమ్స్ ఏమిటి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, సస్టైనబుల్ నీటిపారుదల విధానాలపైన లోతుగా ప్రజా పక్షపాతంలో ప్రజల కేంద్రంగా రాసేటటువంటి విశ్లేషణ చేసే రచయితని, దాంతోపాటు దానిపైన ప్రజల్లో వాస్తవాలని చెప్పడం కొరకు ఉండేటటువంటి యాక్టివిస్ట్ని, సేమ్ టైం లాయర్ని. ప్లీజ్. అయితే ఈరోజు ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నటువంటిది ఏదైతే ఉందో, ఇది సిమిలర్ విషయాలు, ఇలాంటి ఈ తప్పులే కొన్ని విషయాలు అటు కాళేశ్వరంలోను ఇటు పోలవరంలోను ఎస్ఎల్బీసీలోను కొనసాగుతున్నాయి. అంటే ఎప్పుడైతే రాజకీయ నాయకుల ఇంటర్వెన్షన్ ఎక్కువ పెరిగి ఒక నీటిపారుదల ప్రాజెక్టులో దాంట్లో ఉండేటటువంటి నిపుణులకి దానికి సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత లేకుండా పోతుందో, కాళేశ్వరం లాంటి విపత్తు తలెత్తుతా ఉంది. అటు పోలవరం లాంటి కింద ఉన్నటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు మన కూలిపోయి స్పిల్వేల్కే ముప్పు వచ్చేటటువంటి పరిస్థితి. పోలవరం రేపు 2027 కల్లా దాన్ని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ డెడ్ లైన్స్, కాళేశ్వరంలో డెడ్ లైన్, పోలవరంలో డెడ్ లైన్, దీన్ని కూడా ముగించాలనేటువంటి దాంతో ఒక తొందరపాటుతో నిపుణులకు ప్రాధాన్యత లేకుండా దాంట్లో 4.5 సంవత్సరాల నుంచి ఎస్ఎల్బీసీలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం నిలిపివేసినప్పటి నుంచి ఈ రోజు ఏదైతే భారీ విపత్తు జరిగి పైనుంచి 4 రోజులుగా ఈ 6 రోజుల కంటే ముందు 4 రోజులు టీబీఎం యంత్రాంగం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ జేపీ వాళ్ళు కానీ రాబిన్సన్ వాళ్ళు కానీ ఏదైతే పని మొదలు పెట్టారో, కేవలం 4 రోజుల్లో పైనుంచి ఒక భయంకరమైనటువంటి భూకంపం లాంటి తాకిడితో
ఒక దాదాపు 200 మీటర్ల వెడల్పుతో 3-4-5 టన్నుల బండరాళ్ళు మట్టి అంతా పైనుంచి కూలింది. అంటే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ పైనుంచి నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు నుంచి 8,000 లీటర్ల నీళ్ళు వస్తుందండి. 14వ కిలోమీటర్ నుంచి దాదాపు 9వ కిలోమీటర్ వరకు నీరు పూర్తిగా నిలిచింది. 9వ కిలోమీటర్లో 1.5 అడుగులు అంటే 1.5 అడుగులు, 9.5 కిలోమీటర్లలో 2 అడుగులు, తర్వాత 10.5 కిలోమీటర్లలో 2.5 అడుగుల మట్టం. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ బురద, దానితో పాటు బురద నీరు అంతా కలిపి 2.5-3 అడుగుల నీరు ఉంది. ఇది దాదాపు 4.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ నీటిని బంధించకుండా, ఈ నీటిని అరికట్టకుండా, ఈ నీటిని అరెస్ట్ చేయకుండా అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ రాబిన్సన్ వాళ్ళు కానీ, జేపీ వాళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ దీన్ని తక్కువ అంచనా వేసి ఈ టన్నెల్ కెనాల్ ఏదైతే ఉందో, ఈ సొరంగ కెనాల్ 44 కిలోమీటర్ల సొరంగ కెనాల్ ఏదైతుందో దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అనుకోవడమే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు ఇప్పటి వరకు చెప్పలేదు. ఇక్కడ చాలా కీలకమైన విషయం అండి. హైదరాబాద్ నగరంలో మనం మాట్లాడుకునేటువంటి సమయంలో వేసవి ప్రారంభమైంది. గత 2 నెలల క్రితం నుంచే, ఇప్పుడు వేసవి ప్రారంభమైంది, గత 2 నెలల క్రితం నుంచే ఒక ప్రజలు నివసిస్తున్నటువంటి ఒక గృహ సముదాయానికి ప్రతి దానికి ఒక 12 టైర్ల లారీల ట్యాంకర్, వాటర్ ట్యాంకర్ ని 15 వాడుతున్నారండి. అంటే ఒక మనిషికి 3,000 రూపాయల చొప్పున నీటికి ఖర్చు చేస్తున్నారు ఒక మనిషికి. చాలా హైదరాబాద్ నగరంలో చాలా అపార్ట్మెంట్స్ లో. ఇలాంటి సమయంలో నేను మళ్ళీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగం కాడికి వస్తున్నాను. అక్కడ 5,000 లీటర్ల నుంచి 8,000 లీటర్లు పైనుంచి వస్తుంది. ఇది చాలా కీలకమైన విషయం. అంటే ఈ సమయంలోనే ఎంత పోస్తే ఇది రేపు మేలో ఎంత పోస్తుంది, ఏప్రిల్లో ఎంత పోస్తుంది, లేదా జూన్ లో ఎంత పోస్తుంది. అంటే పై నుంచి వస్తున్న ఈ వాటర్ ని మనం మరి స్టాప్ చేయలేమా? అది స్టాప్ చేస్తేనే కదా ఈ కార్యక్రమం ముందుకెళ్ళేది అంటున్నారు. సతీష్ గారు, ఇక్కడ కీలకమైన విషయం, అక్కడ మిత్రులు ప్రొఫెసర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మిషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఆలోచించాల్సిన విషయం. జూలైలో వర్షాలు వస్తాయండి. జూన్ లో వర్షాలు మొదలై జూలైలో వస్తాయి, ఆగస్టులో భారీ వర్షాలు వస్తాయి, సెప్టెంబర్ లో భారీ వర్షాలు వస్తాయి. కృష్ణాలో, గోదావరిలో, మన గోదావరిలో చాలా వర్షాలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 28 లక్షల క్యూసెక్ల వరద అక్కడికి వచ్చింది. అయితే ఇక్కడ భూ ఉపరితలము, ఆ నల్లమల అడవుల్లో ఆ శిఖరం ఎగువన ఉండేటటువంటి పరివాహంలో, అంటే ఆ సొరంగం దగ్గరికి ఈ రోజు 5,000 లీటర్ల నుంచి 8,000 లీటర్ల నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు డివాటరింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. డివాటరింగ్, బురదతో కూడినటువంటి డివాటరింగ్ మిషన్స్ ఏం లేవు. మరి రేపు వచ్చేటటువంటి 20,000 లీటర్ల నీళ్ళని అధిక వర్షాలకు ఎలా క్లియర్ చేస్తారు? 30,000 లీటర్ల నిమిషానికి 30,000 లీటర్లు వస్తే ఎలా క్లియర్ చేస్తారు? నిమిషానికి 50,000 లీటర్లు ఎలా క్లియర్ చేస్తారు? నిమిషానికి 1,00,000 లీటర్ల వాటర్ వస్తే ఎలా క్లియర్ చేస్తారు? ఒకానొక సందర్భంలో అసలు ఆ పైనుంచి వచ్చేటటువంటి ఏదైతే దీనంతా ఏమంటారంటే షియర్ జోన్ అంటారండి. షియర్ జోన్ అంటే భూ ఉపరితలంలో కానీ లేదా ప్రాజెక్టులోంచి కానీ ఆ షియర్ జోన్ అంటే ఆ మట్టికి సంబంధించినటువంటి ఆ భూగర్భ మట్టి స్వభావానికి సంబంధించినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ మొత్తం అంతా కూడా నీళ్లు పోవడానికి అవసరమైనటువంటి స్పేస్, నీళ్లు పోవడానికి అవసరమైనటువంటి వాక్యూమ్ ని అది ఏర్పాటు చేసుకొని అది మొత్తం కూడా అది కిందికి తీసుకొస్తుంది. కాబట్టి ఇది మనం వేసవిలోనే కనుక అరెస్ట్ చేయకపోతే దాని కింద వీళ్ళు చెప్పారు, ఏది ఐరన్ షీట్ పెట్టాము మేము, ఒక సిమెంట్ సెగ్మెంట్ పెట్టాము. ఆ సిమెంట్ సెగ్మెంట్ లను కూడా తన్నుకొని బయటకు వచ్చింది. ఫస్ట్ దాన్ని అరెస్ట్ చేయకుండా సింపుల్ ఒక 4 ఇంచుల దానితోని గనక మనం దాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కనుక మనం భావించినట్టయితే, అంటే ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటారు, అంటే పదార్థం యొక్క ప్రకృతి యొక్క శక్తి ముందు మనిషి నిర్మించినటువంటి యాంత్రిక శక్తి గాని, మనిషి చేసినటువంటి
కొన్ని నిర్మాణాలు బలమైనవి అనుకునేటువంటి శక్తి కూడా ఏది ఆపదు. రైట్ గౌతమ్. ఆ పదార్థ చైతన్యం ముందు మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడుతుంది. కాబట్టి ఆ పదార్థ చైతన్యాన్ని అంటే అక్కడ మట్టి స్వభావాన్ని ఆ ప్రాంతానికి పై ప్రాంతంలో ఉండేటువంటి పరివాహం నుంచి ఎంత భారీ ఎత్తున వస్తుంది, ఆ నీరును సుస్థిరంగా ఎలా డైవర్ట్ చేయాలి అనేది చాలా కీలకమైనది. దాన్ని ఎలానో అరెస్ట్ చేస్తామని బంధిస్తామని చెప్పడం అనేది చాలా మూర్ఖత్వం అవుతుంది. రైట్. లక్ష్మణరావు గారు, గోవర్ధన్ గారు అక్కడ పరిస్థితి ఏంటి, ప్రధాన సవాల్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇప్పుడు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఇంకా ఒక 10 కిలోమీటర్లు టార్గెట్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకెళ్లే వాతావరణం ఉందా? ఇప్పుడు ఎదురవుతున్న ప్రతికూలత ప్రధానంగా వాటర్ని స్టాప్ చేయాలి, దానివల్ల ఇదంతా వరకు వస్తుంది, ఈ సీపేజ్ రావటం కానీ మట్టి కూలటం కానీ జరుగుతుందని. ఎట్లా ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి? ఇది బేసిక్గా ఒక డిజాస్టర్గా మనం పరిగణించవచ్చండి. దీంట్లో డిజాస్టర్ మిటిగేషన్ మెజర్స్గా ఇక వచ్చే ప్రదేశాల్లో వాటర్ యొక్క మొబిలిటీ ఎలా ఉంది అంటే భూమి పై ప్రదేశం నుంచి భూమి 500 మీటర్స్ వరకు వాటర్ మొబిలిటీ ఎలా ఉంది, సాయిల్ యొక్క స్ట్రక్చరింగ్ ఎలా ఉంది, మిక్స్ యొక్క స్ట్రక్చరింగ్ ఎలా ఉంది, అవి గమనించుకొని దాన్ని ఒక ఏఐ బేస్డ్ ట్రైన్ డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవాలండి. అంటే ఒక బోర్ లాగ్ డేటా తీసుకొని ఒక 500 మీటర్స్ వరకు బోర్ వేసి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా చెక్ చేయాలండి. చేసిన తర్వాత దానికి అనుగుణంగా వాటర్ని డైవర్ట్ చేసే వ్యవస్థని, ఈ యొక్క మడ్ ఫార్మేషన్ డైవర్ట్ చేసే వ్యవస్థని ఈ యొక్క టన్నెల్ మార్గానికి టచ్ కాకుండా చేసుకుంటే ఇది పాసిబిలిటీ ఉంటుంది. టన్నెల్ మార్గంలో అలైన్మెంట్ ఫిక్స్ చేసినప్పుడు ఈ యొక్క అలైన్మెంట్కి ఎవ్రీ 10 మీటర్స్కి 20 మీటర్స్కి ఒక బోర్ లాగా వేసి దాని ద్వారా ఆక్సిజన్ పంపించే ప్రక్రియ చేయాలా. రెండోది ఈ యొక్క కొన్ని లొకేషన్స్లో మడ్ సకింగ్ పంప్స్ పెట్టుకోవాలా. పెట్టుకొని యొక్క ఎక్కడైతే మడ్ వస్తుందో ఎక్కడైతే వాటర్ వస్తుందో సక్ చేసే వ్యవస్థ టాప్ టు బాటమ్కి మనం పికప్ చేయాలండి. అంటే ఇక్కడ డెఫిషియన్సీ ఏంటంటే ఈ యొక్క ప్లానింగ్ డెఫిషియన్సీ ఉంది, ఇంజనీరింగ్ డెఫిషియన్సీ ఉంది, టెక్నోమెట్రిక్ మోడలింగ్ చేయలేదు వీళ్ళు. చేయకపోవడం వల్ల ఈ యొక్క ప్లానింగ్ డెఫిషియన్సీ వల్ల జరిగిన ఈ యొక్క డిజాస్టర్గా మనం చూడవచ్చు సార్. దీనికి మనం ప్లానింగ్ విధంగా చేయాల్సింది మాత్రము ఈ యొక్క బోర్ లాగ్ డేటా తీసుకొని స్ట్రక్చర్ యొక్క అనాలిసిస్ చేయాలి. చేయకపోవడం వల్ల ఈ యొక్క షేర్ ఫెయిల్యూర్ కానీ టెన్షైల్ ఫెయిల్యూర్స్ కానీ కంప్రెషన్ ఫెయిల్యూర్స్ కానీ వస్తున్నాయి. దాన్ని మనం కండక్ట్ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకుంటే పాసిబిలిటీ ఉందని ఉద్దేశం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఈ టెక్నోమీటర్ ఇదని, అంటే ఏంటి అది అసలు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు క్లియర్ కట్గా ఈ వ్యవస్థలో ఏంటంటే మనకి టెక్నోమెట్రిక్ అంటే డిఫరెన్షియల్ ఆఫ్ టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయి. ఇప్పుడు 20 సంవత్సరాలు జరుగుతున్నప్పుడు 20 సంవత్సరాల ముందు ఏ విధంగా ప్లాన్ చేశారు, ఈ రోజున ప్లానింగ్లో ఉన్న డెఫిషియన్సీస్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నాలెడ్జ్ బేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కావాలి సార్. అంటే అది మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఈ యొక్క వాటర్ మొబిలిటీ ఎలా ఉంది మెజర్ చేసే వ్యవస్థ కావాలా. రెండోది ఈ యొక్క బోర్ లాగ్ డేటా ద్వారా ఎక్కడెక్కడ మనం వాటర్ని డైవర్ట్ చేయొచ్చు, ఈ యొక్క టన్నెల్ అలైన్మెంట్కి రాకుండా ఎక్కడెక్కడ డైవర్ట్ చేయొచ్చు అనే దాని మీద మనం వర్కౌట్ చేయాలండి. అంటే ఇక్కడ వ్యవస్థలో ఏంటంటే ఈ యొక్క ఎవరైతే వర్క్ ఇనిషియేట్ చేశారో దాని యొక్క మెయిన్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఎలా ఉందని ఎవాల్యుయేట్ చేయకుండా చేయకూడదు సార్. ఎందుకంటే ఒక ఎకనామెట్రిక్ మీటరింగ్ కానీ ఈ యొక్క పొలిటికల్ మెట్రిక్ మీటరింగ్ కానీ సోషల్ మెట్రిక్ మీటరింగ్ కానీ ఇటువంటి వ్యవస్థకి పనికి రాదండి. ఖచ్చితంగా ఇది పెద్ద ఛాలెంజింగ్ స్ట్రక్చర్ కాబట్టి దీన్ని టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఎఫిషియెంట్గా ఉంది వ్యవస్థ అది బేరీ చేసుకుని చేస్తే ఇది సక్సెస్ అవుతారు. అంటే ఇప్పుడు మరి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? ఇప్పుడు సరే ఇంకా వాళ్ళు బతికి రావాలని కోరుకుందాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశలు గల్లంతయ్యాయని నిర్మాణ సంస్థ జేపీకి సంబంధించిన ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. కానీ ఈ విపత్తులు వస్తుంటే మేము ఎదుర్కొంటూ ముందుకు వెళ్తామని ఆయన అంటున్నారు. ఎస్ సార్, దీనికి ఖచ్చితంగా వేఅవుట్ ఉందండి. ఒక వేఅవుట్ ఏంటంటే ఈ 10 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే చేయాలో ఎవ్రీ 100 మీటర్స్కి ఒక హోల్ లాంటిది వేయాల్సి వస్తుంది అలాంగ్ ది అలైన్మెంట్ ఆఫ్ టన్నెల్. వేసిన తర్వాత అక్కడి నుంచి మనము ఆక్సిజన్ పంపడము, అక్కడ నుంచి మనము ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ స్ట్రక్చరింగ్ పంపడము, అంటే టన్నెల్ యొక్క షేపింగ్ అనేది మనం సర్ఫేస్ లెవెల్లో చేసుకుంటూ పోవాలండి. అంటే ఎందుకంటే ఈ యొక్క వాటర్ యొక్క ఎంట్రీని మనం అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని కాండ్యూట్స్ ద్వారా ఈ యొక్క వాటర్ బ్యారియర్స్గా పెట్టుకోవాలి. అంటే ఐ డోంట్ మీన్ ద టన్నెల్ తవ్వక ముందు చేయాలి. ఎలా అంటే మాత్రము ఖచ్చితంగా ఆ యొక్క వాటర్ వస్తున్న ఏరియాస్ని అరెస్ట్ చేయాలండి. చేసినప్పుడు వాటర్ లోపలికి రాదు. వీళ్ళు ఖచ్చితంగా యొక్క కాంక్రీట్ సర్ఫేసింగ్ అనేది లోపల చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఏది ముందు అని చెప్తే మాత్రము ఖచ్చితంగా ఎలాంగ్ ది అలైన్మెంట్ హోల్స్ క్రియేట్ చేసి ఆక్సిజన్ పంపడము, మడ్ పంపింగ్ చేయడము, తర్వాత కాంక్రీట్ స్ట్రక్చరింగ్ చేసుకుంటూ వాటర్ని అరెస్ట్ చేసే వ్యవస్థని అంటే సబ్ సర్ఫేస్ లెవెల్ మ్యాపింగ్ చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా పాసిబిలిటీ ఉందని చేయొచ్చు. దీనికి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని చేయాలండి.
రైట్. గోవర్ధన్ గారు, ఇందాక మీరు కూడా ప్రధాన రీజన్ ఈ వాటర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది ఇది అనేది ఒక ప్రధాన సవాల్గా కనిపిస్తుంది. ఆ వాటర్ని డైవర్ట్ చేయడం ఎట్లా సార్? ఆ వాటర్ రాకుండా ఏం చేస్తే ఇంకా 10 కిలోమీటర్ల మార్గం కంప్లీట్ అవుతుంది, ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది? సార్ ఇక్కడ ఇప్పుడు ఇందాక ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ వాటర్ ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అంటే వాటర్ ని అరెస్ట్ చేయడానికి అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే సిమెంట్ అంటే మొత్తం ఏదైతే 4 రోజులుగా తవ్వారో 4.5 సంవత్సరాలుగా వాటర్ పైనుంచి కిందికి వస్తుంది. 4.5 సంవత్సరాల నుంచి ఆ టన్నెల్ మొత్తం నిండిపోయింది. శ్రీశైలంలో భారీ వరదలు వచ్చినప్పుడు, శ్రీశైలం ప్రాజెక్ట్ మొత్తం నిండినప్పుడు వెనక ఇన్లెట్ ఏదైతే ఉందో ఇన్లెట్ నుంచి భారీ ఎత్తున నీళ్లు వచ్చాయి. టన్నెల్ మొత్తం వాటర్ తో అక్యుములేట్ అయిపోయింది ప్రతి వర్షాకాలంలో. ఈ సమయంలో ఇప్పుడు ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ని అరెస్ట్ చేయడానికి నీటిపారుదల యంత్రాంగం, దాంతో పాటు జేపీ కంపెనీ, రాబిన్సన్ కంపెనీ అక్కడ ఒక షీట్ పెట్టారు పైన. ఆ షీట్ పెట్టి ఇంకా ముందుకెళ్తున్నటువంటి సమయంలో పైనుంచి అప్పటికే ఆ టన్నెల్లో ఇది వరకు లేనటువంటి రంధ్రం, అంటే 4-5 సంవత్సరాల క్రితం కేసీఆర్ 11 కిలోమీటర్లు ఏదైతే చేశారో అంతకుముందు రాజశేఖర రెడ్డి 24 కిలోమీటర్లు చేశారు. 52%, 22%. మిగతా రిమైనింగ్ 9-10 కిలోమీటర్ల లోపు ఉంది, 11 కిలోమీటర్ల లోపు. అయితే దీనికి ఇక్కడ స్పేస్ వచ్చింది. ఆ స్పేస్ వచ్చినప్పుడు పైనుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా కిందికి భారీ ఎత్తున వస్తుంది. 5,000 లీటర్ల నుంచి 8,000 లీటర్ల నీటి బరువును ఆపేటటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యం ఈ సిమెంట్ 4 ఇంచుల ఏటావాలుగా ఉండేటటువంటి దానికి లేదండి. దానికి సమర్థత లేదు, అది ఆపలేదు. రెండవది మీరు ఇంకో సవాలు అంటే ఇది కేవలం ఏది మనం ఆక్సిజన్ పంపించడము, డీవాటరింగ్ చేయడము మిగతాది కాదు. అసలు ఆ వాటర్ ని ప్రకృతి అనుసరించినటువంటి పద్ధతిలో చాలా సుస్థిరంగా పైనుంచి వస్తున్నటువంటి భారీ జల ప్రవాహాన్ని, భారీ నీటి జలలని దాన్ని సుస్థిరంగా దాన్ని డైవర్ట్ చేయాలి. దాన్ని సుస్థిరంగా డైవర్ట్ చేయాలి. దాన్ని ఏదైతే సొరంగ మార్గంలో ఉండేటటువంటి దాని స్లాబ్ పైన గనక పడనిస్తే ఆ సొరంగ మార్గంలో ఉండేటటువంటి రూప్ ఉండేటటువంటి శక్తి, ఆ రూప్ ఉండేటటువంటి ఆ సొరంగ మార్గంలో ఆ నెత్తి పైన ఉండేటటువంటి ఆ రూప్ ఉండేటటువంటి సామర్థ్యం, ఆ స్లాబ్ సామర్థ్యం పైన ఉండేటటువంటి వచ్చేటటువంటి వాటర్ కంటే చాలా తక్కువ అండి. పైన ఉండేటటువంటి మట్టి 200 మీటర్ల వెడల్పు మట్టితో పెద్ద పెద్ద 4-5 టన్నుల బండరాళ్లతో కలిపి పడ్డాయి. 200 మీటర్ల మట్టి బరువు, దాంతో పాటు 4 టన్నుల బండల బరువు, అది మొత్తం కలిపి ఆఫ్టర్ ఆల్ ఒక సిమెంట్ స్ట్రక్చర్ ఏమవుతుందండి? హౌ ఇట్ విల్ అరెస్ట్ ద వాటర్? నేను చెప్పేటటువంటి జూలైలో, ఆగస్టు మాసంలో, సెప్టెంబర్ మాసంలో, అక్టోబర్ మాసంలో ఇంకా ఎక్కువ పైన ఎంత నీళ్ళు వస్తుంది? పైన పరివాహంలో అంటే మనకు వర్షపు యొక్క తీవ్రతను బట్టి నదిలోకి వచ్చేటటువంటి వాటర్ యొక్క అక్యుములేషన్ ఉంటుందండి, నీటి ప్రవాహం ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, వేగం ఉంటుంది. ఆ క్రమంలో ఎప్పుడైతే నీరు ఒక చోట ఒక పరివాహంలో డౌన్ స్ట్రీమ్ వైపు అక్యుములేట్ వస్తుంటే ఆ సమయంలో దాని శక్తి ఎక్కువగా ఉంటుంది. అక్కడ డౌన్ స్ట్రీమ్ కాదు, అక్కడ ఏటావాల్ స్ట్రీమ్ కాదండి. ఇక్కడ వాటి ప్రజలు కానీ ఇక్కడ లక్ష్మణ్ రావు గారు అందరూ గమనించాల్సింది ఏంటంటే అది నిట్ట నిలువున పైనుంచి నీళ్లు వచ్చి కుమ్మరిస్తుంది. సుదీర్ఘమైనటువంటి అది 4 కిలోమీటర్ల వ్యాసార్థంలో చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఈ డైవర్షన్ మీరు ఇందాక ఏదైతే చెప్పారో దాన్నే ఇప్పుడు ప్రజెంట్ పాటిస్తున్నారని గోవర్ధన్ గారు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న వేస్ ఏంటి, వే అవుట్ ఏంటి? ఇప్పుడు ఇలాంటి ప్రమాదం జరగకూడదు. రెండోది అసలు ప్రమాదం వాళ్ళు ఇప్పుడు అంటే మనం అనకూడదు, కానీ జేపీ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు వాళ్ళు మరణించి ఉండొచ్చు, డెడ్ బాడీస్ని తీసి మిగతా కార్యక్రమాలు మేము చేపడతామని. అంటే ఇక్కడ 10 కిలోమీటర్స్లో టాప్ టు బాటమ్ అంటే 500 మీటర్స్ బ్యాండ్ విడ్త్లో ఈ యొక్క వాటర్ మొబిలిటీ ఎలా ఉంది, జియోమార్ఫలాజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ఎక్కడెక్కడ డెన్సిటీ కోల్పోయిన ప్రదేశాలు ఉన్నాయి చెక్ చేసుకోవాలి సార్. వాటిని మనం కాల్ దెమ్ ఎస్ బ్లాక్ స్పాట్స్. నేనేమంటున్నానంటే ఈ యొక్క అలైన్మెంట్ ఆఫ్ 10 కిలోమీటర్స్లో ఐదర్ సైడ్ ఆఫ్ 500 మీటర్స్ కానీ 1000 మీటర్స్ కానీ బోర్లాగ్ డేటా తీసుకొని అసలు వాటర్ టర్బులెంట్గా వస్తుందా, లామినర్గా వస్తుందా, సీపేజ్ ఫ్లో ఎలా వస్తుంది, ఆ 10 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం చూసుకొని
అక్కడ డైవర్ట్ చేయాల్సి వస్తుంది వాటర్ని, టెంపరీగా డైవర్ట్ చేయాలి. టెంపరీ డైవర్షన్ ఎలా చేయాలంటే ఐదర్ బై కండ్యూట్స్ కానీ లేదా ఇంక్లైన్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ ద్వారా డైవర్ట్ చేస్తే వాటర్ ఈ యొక్క టన్నెల్ ప్రాంతంలోకి రాదండి. రానప్పుడు ప్రెషర్ బిల్ట్ అనేది కాదు. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి? ఆ వాటర్ని ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు రెండు వైపులా ఎప్పుడైతే ఓపెన్ చేశారో మధ్య ఏరియాలో అది కంపోజిటరీ ఏరియాలో ఒక ష్రింకేజ్ వచ్చేసిందండి. అంటే రెండు వైపులా పని జరుగుతున్నప్పుడు ఈ యొక్క వాటర్ యొక్క మొబిలిటీ ఎక్కడ చూసుకుంటుందంటే న్యాచురల్ వేక్ చూసుకుంటుంది. న్యాచురల్ వేక్ చూసుకున్న క్రమంలో 10 కిలోమీటర్ స్ట్రెచ్ లోకి వచ్చేసింది. అది రావడం వల్ల మీకు పెరీనియల్ గా వాటర్ వస్తుంది, పెరీనియల్ గా డిజింటిగ్రేట్ అయ్యింది. దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ గా చేసుకోవాలా. దానికి టెంపరల్ స్ట్రక్చర్ గా మనం పెట్టుకొని టైం బీయింగ్ యొక్క అలైన్మెంట్ ఆఫ్ టనెల్ 10 కిలోమీటర్స్కి టచ్ కాకుండా మనము వాటర్ మొబిలిటీ డైవర్ట్ చేసుకోవాలి. టాప్ టు డౌన్, టాప్ టు బాటమ్ అప్రోచ్లో మనం డైవర్షన్ ఆఫ్ టెక్నిక్స్ వాడుకోవడం ద్వారా చేయొచ్చండి. ప్రస్తుతం వాళ్ళు చేస్తుందంటే ఈ యొక్క వెర్టికల్ అలైన్మెంట్ ద్వారా ముందుకు వెళ్తున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ట్రాన్సిషనల్ ఇంపాక్ట్ చేసుకోవాలి. అది చేసుకుంటూ ముందుకెళ్లే ప్రక్రియ చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా కూడా రెస్క్యూ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా వాళ్ళు బతికించాలని చూస్తున్నారు. కానీ దీన్ని ఆపరేషన్ ముందుకు చేయాలంటే మాత్రము నేను చెప్పిన అప్రోచే వే అవుట్ అవుతుందండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా బతికి ఉండే ఛాన్స్ ఉంటుందా? అనకూడదు, ఈ ప్రశ్న అడగకూడదు. అంటే ఈ ఆక్సిజన్ జనరేషన్ లేని ప్రక్రియలో జీవించడం కష్టం సార్. ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ 3 to 4 days దాటిపోయింది. సండే నుంచి సాటర్డే నుంచి ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు గురువారం కాబట్టి ఆక్సిజన్ అందకపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 500 meters డెప్త్లో కంటిన్యూస్ క్లీవేజ్ కానీ కంటిన్యూస్ కండ్యూట్ ఆఫ్ ఎయిర్ ఫార్మేషన్ రాదు సార్. రానప్పుడు రెండు వైపులా క్లోజ్ అయి ఉంది కాబట్టి బతకడం అనేది కష్టం అవుతుంది. ఇంకా 10 కిలోమీటర్ స్ట్రెచ్లో కనుక వే అవుట్ ఉండే ప్రక్రియ చేసుకుని ఉంటే, అంటే చేసేటప్పుడు అలైన్మెంట్ వాళ్ళకి తెలుసు అండి 50 kilometers అని. ఎవ్రీ 500 metersకి ఒక బోర్ లాగా వేసుకొని ఆక్సిజన్ పంపే ప్రక్రియ చేసుకుంటూ టనలింగ్ వర్క్ చేసుకుంటుంటే వాళ్ళకి ఐడియా కూడా వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ డిజింటిగ్రేషన్ ఉంది, ఎక్కడెక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, ఎక్కడ మిక్స్ ఉంది, ఎక్కడ షీర్ ఫెయిల్యూర్ ఉంది, ఎక్కడ టెన్సైల్ ఫెయిల్యూర్ ఉంది, ఎక్కడ కంప్రెసివ్ ఫెయిల్యూర్ తెలుస్తుందండి. అది తెలియకుండా చేయడం అనేది ఇది ఒక టెక్నికల్గా ఒక పొలిటికల్ ఇంటర్వెన్షన్ కానీ లేకపోతే ఎకనామెట్రిక్ ఇంటర్వెన్షన్ కానీ సోషల్ ఇంటర్వెన్షన్ జరిగినప్పుడు జరుగుతాయి సార్. టెక్నాలజీ ఇచ్చేటప్పుడు టెక్నాలజీ ఇచ్చే వాళ్ళని వెయిటేజ్ ఇవ్వాలా, వాల్యూ ఇవ్వాలా. ఈ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ మెడికల్ వ్యవస్థ కానీ ఇంజనీరింగ్ వ్యవస్థలో వీళ్ళ ఇంటర్వెన్షన్ తప్పు అవుద్దండి. సోషల్ ఇంజనీరింగ్ అంటారు, ఎకనామెట్రిక్ మీటరింగ్ అంటారు. వీటి వలన నాశనము వినాశనమేనండి, అది డిజాస్టర్ అది. అందువల్ల ఇప్పుడు టెక్నికల్గా చేసే వాళ్ళని చేయనివ్వాలా, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేనప్పుడు సబ్లెట్ చేయనివ్వకూడదు. ఎవరైతే ఒరిజినల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని పిలిపి చేపిస్తే ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావు సార్. ఇప్పుడు మేము ఇస్తున్న సలహాలు లాంటిగానే బెటర్ సలహా వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే అలైన్మెంట్కి ఆక్సిజన్ వెళ్ళే ఎంట్రీ ఇవ్వడము, మడ్ పంపింగ్ చేయడము, ఈ యొక్క షీర్ ఫెయిల్యూర్స్ కంప్రెషన్ ఫెయిల్యూర్స్ ఎక్కడ చెక్ చేసుకోవడము, దానికి టాప్ టు బాటమ్ 500 meters ఐదర్ సైడ్ అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ 500 meter డెప్త్లో వేఅవుట్స్ ఇచ్చుకోవాలి. టెంపరీగా ఒక బ్రేసింగ్ చేయాలి. అంటే టర్బులెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తూ లామినర్ ఫ్లో ఇచ్చే విధంగా డైవర్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది కన్స్ట్రక్షన్ చేయొచ్చు అండి. రైట్. ఈ సమస్య విషయంలో అటు గోవర్ధన్ గారు మీరు ఇద్దరు అంటే ఇన్ డెప్త్ మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు గోవర్ధన్ గారు ఇంకో కీలకమైన విషయం ఏంటంటే బ్రీఫ్ గా చెప్పండి సార్. ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నటువంటి కార్మికులు, ఈ కార్మికుల్ని కూడా జెడ్పీ సంస్థ కానీ అటు వాళ్ళు కానీ అత్యంత దుర్మార్గంగా రాబిన్సన్ వాళ్ళు కానీ చాలా చీప్ లేబర్ ను ఉపయోగించుకుంటున్నారు. పాపం వాళ్ళకి గత 3-4 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి రోజు 800 కూలీ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అలాంటి చోట పనిచేయడానికి అసలు చాలా ప్రాంతాల్లో దాని లోపలికి వెళ్ళి పనిచేయడం అంటేనే అత్యంత ప్రాణ ప్రమాదం. అలాంటి చోట జీతాలు ఇవ్వకపోవడము, చౌక కూలీగా పనిచేసుకోవడము, రెండవది ఇలా చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ శవాలను పోస్ట్ మార్టం చేయకుండా ప్యాకింగ్ చేసేసి ఐస్ లో ప్యాకింగ్ చేసేసి వాళ్ళ శవాలను నేరుగా వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చచ్చిపోయినటువంటి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 2 నుంచి 3 కోట్ల రూపాయల డబ్బు ఇవ్వాలి. దాంతో పాటు జేపీ సంస్థ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి, ఆ రాబిన్సన్ సంస్థ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి. ఈ 2-3 కోట్ల రూపాయల డబ్బు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఆ మరణం మన బంధువుల్లోనో మన కుటుంబంలోనో లేదా మన సన్నిహితుల్లోనో జరిగిందని చెప్పేసి ఊహించుకుంటే అసలు మనం భరించగలమా? వెరీ పెయిన్ఫుల్. అంటే అటు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదంతో కొందరు అమాయకులు బలైపోయారు అనేది ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఖచ్చితంగా మీరు అడ్రస్ చేసిన అంశాలు కూడా కీలకమే. అలాగే టెక్నికల్గా ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ డెఫిషియన్సీ ఉందని ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
అంటే ఇది ఇలా మాట్లాడకూడదు కానీ గత 4 రోజులుగా అటు ఇటు మట్టి పెరిగిపోయిన నేపథ్యంలో ఆక్సిజన్ లేని నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు బతికుండే ఛాన్స్ తక్కువ అంటున్నారు. మరి వాటిని ఎలా వెలికి తీస్తారు, కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు నిపుణులు చెప్తున్నట్టుగా జాగ్రత్తలు తీసుకుంటారా తీసుకోరా, తీసుకోకుంటే ఎస్ఎల్బీసీ నిర్మాణం పూర్తి అవుతుందా లేదా, వీటన్నిటికీ భవిష్యత్తు మనకు సమాధానం చెప్పబోతోంది. ఇది ఇవాళ లంచ్ అవర్ డిబేట్. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ కుమార్ గారు. మరికా సెప్టర్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.